విషయంలో కాదు, అన్ని విషయాల్లో చింతపడతాం. కొన్నిసార్లు మనం చింతపడడంలో కొన్నిసార్లు మనల్ని మించిన వాళ్ళు ఇంకెవరు లేరేమో అనిపిస్తుంది. కొంతమంది లేని చింతలు కూడా తెచ్చుకుంటూ ఉంటారు, చూసారండి అలాంటి వాళ్ళని. లేని చింతలు కూడా తెచ్చుకొని లేని వాటిని కూడా మీదేసుకొని డీప్గా థింక్ చేసి అనవసరంగా చింతపడుతూ సమయాన్ని వ్యర్థం చేసేవారు, ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవారు, దేవునిలో ఆనందించలేని వారు, మరి జీవితాన్ని సరైన విధంగా ముందుకు సాగించకుండా చాలాసార్లు చింతపడుతూ మనం దేవుని ఘనపరచలేని వారంగా చాలాసార్లు బ్రతుకుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రతి విషయం అందును ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా. రెండవ యాటిట్యూడ్ ఏంటంటే యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఏంటి చెప్పండి? యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్. నిజంగా చూడాలే కానీ దేవునిని స్తుతించడానికి ఒక ఇంగ్లీష్లో ఒక అద్భుతమైన వర్షిప్ సాంగ్ ఉంటుంది, 10,000 రీజన్స్ అని. ఒకవేళ మీకు కూడా తెలిసే ఉండొచ్చు ఆ పాట. ఆ పాటలో ఏమని ఉంటుందంటే, నిన్ను స్తుతించడానికి, నీ కృతజ్ఞత చెల్లించడానికి నాకు 10,000 కారణాలు ఉన్నాయని. 10,000 కూడా కాదండి, ఒక మాటలో చెప్పాలంటే బ్రతికిన ప్రతి క్షణము వీ హ్యావ్ అ రీజన్ టు ప్రైజ్ గాడ్, వీ హ్యావ్ అ రీజన్ టు గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుని కృతజ్ఞత చెల్లించడానికి జీవించినంత కాలం ఏదో ఒక కారణం మనకు ఉంటానే ఉంటుంది. ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన చేసేటప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ర్యాప్ యువర్ ప్రేయర్స్ ఇన్ థ్యాంక్స్ గివింగ్. చూడండి, చాక్లెట్ లోపల ఉంటుంది, బయట ఏముంటుంది? ర్యాపర్ ఉంటుంది కదా. సో దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎటువంటి వైఖరి కలిగి ఉండాలంటే కృతజ్ఞత వైఖరి. యోహాను సువార్త 6వ అధ్యాయం 11వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యము, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పురుషులకు, స్త్రీలు, పిల్లలకు మరి వారిని పోషించే క్రమంలో యేసు ఏం చేశారు చూడండి. యేసు ఆ రొట్టెను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించి వచ్చిన వారికి ఒకే ఒక చిన్న బాబు ఉన్నాడు, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పాడు. ఏదైనా అయ్యా ఉంది, ఇంకా ఒకసారి గాలించండి, ఇంకా అడగండి అని శిష్యులను అనలేదండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేతిలోకి వచ్చిన 5 రొట్టెలు 2 చేపలను యేసయ్య ఏం చేశారంటే, నో కంప్లైనింగ్, ఇంకేమీ లేదు, ఆకాశం వైపెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే అద్భుతం జరిగింది. 5 రొట్టెలు 2 చేపలు సమృద్ధిగా అందరికీ సరిపోయి 12 గంపలు. మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలంటే యేసయ్య చేసిందే మనం చేయాలి. యేసయ్య ఏం చేశారు? కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 2026వ సంవత్సరంలో కూర్చుంటే కృతజ్ఞత చెల్లిద్దాం, నించుంటే కృతజ్ఞత చెల్లిద్దాం, నడిస్తే కృతజ్ఞత చెల్లిద్దాం. ఏమి జరిగినా, ఒకవేళ కీడు కలిగినా, ప్రభా ఇది కూడా నా మేలు కొరకే, నీకు స్తోత్రాలని దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఒక దైవజనుడు ఏమంటాడంటే, థ్యాంక్ఫుల్ పీపుల్ ఆర్ హ్యాపీ పీపుల్. ఎవరు సంతోషంగా ఉంటారంటే కృతజ్ఞత కలిగిన వారు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ కుటుంబీకులకు కృతజ్ఞత చెప్పండి. చాలాసార్లు మనం గ్రాంటెడ్ తీసేసుకుంటాం చాలా విషయాలు, చాలా మందిని, చాలా పరిస్థితులు. థ్యాంక్స్ చెప్పడం డిక్షనరీలోనే ఉండదు చాలామందికి. థ్యాంక్స్ ఏదో పెద్ద మాట అనుకుంటాం కదండి. ఏంటంటే అంత పెద్ద మాట అంటున్నారు. కొంతమందికి నేను థ్యాంక్స్ అండి అని మీరు చెప్పొద్దండి. ఎందుకు చెప్పకూడదు? ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి, మనుషుల పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. నేను థ్యాంక్స్ చెప్పినంత మాత్రం నా విలువ ఏం తగ్గదే. కొంతమంది అనుకుంటారు థ్యాంక్స్ చెప్తే మన విలువ పోద్దాం. విలువ తగ్గదండి, విలువ పెరుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.